పద్మావతి గ్రౌండ్ దగ్గర మేము గార్డెన్స్ లోని మేము దర్శనార్థం అదే టికెట్ల కోసం ఉంటే ఆ తొక్కిసలాట్లోనే వీళ్ళు ఆవిడ చనిపోయారు సార్. అయితే ఆ ఇన్ఫార్మ్ కూడా మాకు చేయలేదు సార్. ఎప్పుడు చనిపోయారు కూడా మాకు తెలియదు. మేము లైన్ కాసాము టికెట్ల కోసము. అయితే లైన్ లో ఉన్నారు కదా అనుకున్నాం తప్పించి ముందు వెనక అయ్యి ఏం జరిగిందో మాకు తెలియదు. మేము అంతా తీసుకున్న తర్వాత మాకు రాత్రి 11 గంటలు మాకు తెలిసింది సార్. ఆవిడ ఎప్పుడు చనిపోయారో మాకు తెలియదు. వీళ్ళు తీసుకొచ్చి సార్ అంబులెన్స్ లోని మాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇన్ఫార్మ్ చేయకుండా ఇక్కడేమో వాళ్ళు మార్చిలో పెట్టేశారు సార్. మేము 11 గంటలకు వచ్చిన తర్వాత ఇక్కడికి అయితే ఇక్కడికి వస్తే ఇక్కడ లోపలికి వెళ్ళి చూశాను, కనపడలేదు. మళ్ళీ పక్కన హాస్పిటల్కి వెళ్ళమన్నారు, అక్కడ చూసాను, కనపడలేదు. ఇలా బయటకు వచ్చిన తర్వాత సెల్ల వచ్చింది. సెల్ల చూసి అప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. లేకపోతే మాకు సెల్ల తాపతి మాకు తెలియదు. మా ఆవిడ అయిందని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇక్కడ అడిగాను, సార్ ఇలాగ మా పేషెంట్ అండి, మా తాలూకా ఒక పేషెంట్ చనిపోయారంట, ఇలాగ అని అడిగితే అమ్మ ఇక్కడ నుంచి తీసుకెళ్లి మార్చిలో పెట్టేసాం అన్నారు. అది మార్చి దగ్గరికి వెళ్ళాను సార్. మార్చి దగ్గర ఎవ్వరూ లేరండి, తాళం వేస్తుంది సార్. అప్పుడు ఆ టైం అప్పుడు నైట్ టైం సార్, 12-1 గంట అవుతుంది సార్. మళ్ళీ వచ్చాను సార్, అడిగాను, మేము లేకుండా మీరు ఎలా పెట్టారు మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది కదా. మేము వచ్చిన తర్వాత మాకు చూపించిన తర్వాత కదా మీరు అక్కడ పెట్టాలి. పోనీ రేపటి వరకు పంపించడానికి అవ్వదని, తెల్లవారు పంపించడానికి అవ్వదు కదా, అందుకని పెట్టాము, మీకు పెడుతున్నాము, మీకు చెప్పి పెడుతున్నామని మాకు చూపించి కదా పెట్టాలంటే అస్సలు వాళ్ళు ఏం పట్టించుకోలేదు సార్. వీళ్ళు ఏంటనుకున్నారంటే ఫస్ట్ ఈవిడ చనిపోయింది కాబట్టి ఒక బాడీ కదా కామప్ చేసేద్దామని వీళ్ళు ఏంటంటే అక్కడ పెట్టేశారు. అదే తర్వాత చాలా బాడీలు చనిపోయారు కాబట్టి వీళ్ళు చేయలేకపోయారు. అయితే వీళ్ళ ఆవిడని ఇప్పటికి వచ్చి మాకు చూపించలేదు సార్. ఆ మార్చిలో ఉన్న ఆవిడని కూడా చూపించలేదు. ఇప్పటికి వచ్చి మేము రాత్రి నుంచి అడుగుతున్నాం కానీ మాకు చూపించకుండా మార్చిలో పెట్టవలసిన అవసరం వాళ్ళకి ఏంటండి? అసలు ఆవిడేమి ఆత్మహత్య చేసుకోలేదు, విషం తాగలేదు, ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు, అక్కడ రెస్పాన్స్ లేదు. ఇక్కడ పోలీసులు అడిగినా సరే ఇది లేదు, డాక్టర్లు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు డాక్టర్లు ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదండి, పలానా ఆవిడ చనిపోయిందని. పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయాలి కదండి, మీ తాలూకా ఆవిడ చనిపోయింది అని. అంటే మేము ఇక్కడ దర్శనార్థం వచ్చామో లేకపోతే మామూలుగా వచ్చాము, అనాథలాగా